ప్రజలు గమనించారు. జరిగినటువంటి అన్యాయాలు, దారుణాలు నేను గతంలో కూడా చెప్పా, ప్రజలు స్వేచ్ఛ కోరుకుంటున్నారు అని. స్వేచ్ఛ కోరుకున్నారు, స్వేచ్ఛ వచ్చింది. ఖచ్చితంగా అటువంటి అధికార దుర్వినియోగం మాత్రం మేము ఖచ్చితంగా. అయితే తప్పు చేసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీవ్ర స్థాయిలో చట్టపరంగా శిక్షకి అనుభవించాల్సిందే. వాటి మాత్రం చట్టం చేసుకుంటూ పోయింది మన్నైలాగే. రైట్ వెంకటరెడ్డి గారు. సో వెంకటరెడ్డి గారు ఎలక్షన్ ముందు వై నాట్ 175 అన్నారు. కానీ ఇప్పుడు కనీసం అంటే మీరు అంత శపథాలు చేసి నా పరిస్థితులు కనీసం దానికి 50% కాదు కదా 25% కూడా రీచ్ కాలేకపోయాం అనేటువంటి ఆ బాధ మీకు లేదా? అంటే మీరు నిజంగా లైవ్లోకి రారేమో అనుకున్నారు ఈరోజు, కానీ వచ్చారంటే మీ ధైర్యాన్ని ఒప్పుకోవచ్చు వెంకటరెడ్డి గారు. ఫేస్ చేసి లైవ్లోకి రాకుండా పోవడానికి ఏముంది సార్ ఇక్కడ? దీంట్లో ఇప్పుడు ఒక మాట స్పష్టం, పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల కంటే ముందు నేర్చుకోండి, ఇంకా పేరు పెట్టి పలకరిస్తుంటే మిమ్మల్ని సైతం వెంకటరెడ్డి గారు అన్నాను. జర్నీలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు అని రాదా? జర్నీలో ఉంటే గారు కూడా పవన్ కళ్యాణ్ మీ నాయకుడే పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. మీరు నేర్చుకోండి. ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారు? ఇంకా మీరు ఓటమి 151 సున్నా. మిస్టర్ కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి, బాగుంటుంది. పిలవండి ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి. జగన్మోహన్ రెడ్డి గారు అని సంబోధించడం చెప్పాడు, గుర్తుందో లేదు? దాని మీద మేము చాలా సార్లు చెప్పాం. మీరు పవన్ కళ్యాణ్ గారు అని, మీ నాయకుడే పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు. మీరేమో ఆయన కన్నా పెద్ద ఆచిత్యం కాదు. రాకపోతే ఎట్లా? వెంకటరెడ్డి గారు ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం వినండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలవాలి? లేదు, పవన్ కళ్యాణ్ గారిని పేరు పెట్టి ఉచ్చరిస్తే మాత్రం ఒప్పుకో. వెంకటరెడ్డి గారు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి. పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి. ఏం చేయవసరం మిమ్మల్ని, ఏం చేయవసరం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి. అంతేననుకుంటా. అయితే అదే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ గా పెట్టుకున్నాడు. 171 నుంచి 11కు తెచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళాలి. అది టార్గెట్. మీరేదో తెచ్చారన్నట్టుగా ఎందుకు ఉల్లికొలకు పడతారు? ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి. పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి, బాగుంటది. పెట్టుకుంటారు, కంగారు ఎందుకు పడతారు? ఎవరికా కంగారేం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు అని పిలవండి. ఇట్లాంటి దాడులు జరిగే కారణం ఏంటంటే వెంకటరెడ్డి గారు అవును ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు మీరు దయచేసి. వద్దు. అతను రెచ్చగొట్టి నన్ను దాడులు చేయండి, నాపై నాకు సింపతి వచ్చింది, నేను రాజకీయ నాకు అధికార ప్రతినిధి పదవి కూడా లేదు కదా, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా అని ఆయన అనుకుంటున్నాడా? నా మీద దాడి చేయండి, నేను హైలైట్ అవుతా, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని. అంతే మరి. ఈయనకి అందుకే ఇప్పటివరకు ఆయనకి అధికార ప్రతినిధి పదవి లేదు, ఏదో స్టేట్ కమిటీలో ఉంది. ఈసారి అధికార ప్రతినిధి ప్రమోషన్ కోసం ఓవర్ యాక్షన్ చేస్తారు. నేను వెంకటరెడ్డిని సైతం వెంకటరెడ్డి గారు అని మాట్లాడుతున్నాను. వెంకటరెడ్డి గారు తెలియట్లేదా? కనీసం మీ జగన్మోహన్ రెడ్డి గారిని మీ జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటేనే మీకు పొడుచుకొచ్చేసింది కదా. ఆయన పార్టీ అధ్యక్షుడు అని మాకు గుర్తు చేస్తున్నారు కదా. మీకు తెలియదా? పవన్ కళ్యాణ్ గారు పార్టీ అధ్యక్షుడు, 100% స్ట్రైక్ రేట్ ఉంది ఆయనకి. పోటీ చేసిన అన్ని చోట్ల గెలిచాడు, 21 గెలిచాడు, 2 పార్లమెంట్లు గెలిచారు. కనీసం కామన్ సెన్స్ లేదా మీకు? కనీసం కామన్ సెన్స్ లేదా? ఒక్క నిమిషం కిరణ్ గారు, దాశరథి గారు ఒక్క నిమిషం ఆగండి. వెంకటరెడ్డి గారు ఎన్ని సీట్లు పోటీ చేశారు మీరు? పట్టుమని 10. చెప్తాను సార్. సరే ఎన్ని సీట్లు పోటీ చేశారు? సరే ఏదైతే ఎన్ని సీట్లు పోటీ చేశారు మీరు? ఎన్ని సీట్లు పోటీ చేశారు? 175 పోటీ చేశాడు. వెంకటరెడ్డి గారు మీ స్థాయి అంటే మీకు తెలుస్తుందా? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి 21 మంది ఉన్నారు. వాళ్ళు మీకన్నా వాళ్ళు ఇప్పుడు గొప్ప. ఎన్ని గెలిచారయ్యా మీరు? వినపట్టలేదు. 10 సీట్లు గెలిచారా? ఎన్ని గెలిచారా మీరు? 10 సీట్లు గెలిచారా వెంకటరెడ్డి గారు? ఎన్ని పోటీ చేశారా? ఎన్ని పోటీ చేశారు? వెంకటరెడ్డి గారు? 10 గెలవాల ప్రతిపక్ష హోదా కూడా లేదు మీకు. ఎందుకు ఇంకా అహంకారం? బిడిసిపాటు ఎందుకు? అహంకారం ఎందుకు మీకు? అహంకారం వద్దు. ఇంకా అహంకారంతోనే 11కు పడ్డారు. 151కి 5 తీసేసి మధ్యలో 11కు పడ్డారు. 151కి ఇంకా అహంకారం వద్దు, తగ్గించేసుకుని నీట్ గా. అంటే
మీరు దైవాంశ సంభూతుల్లా ఫీల్ అవుతున్నారు కదా. మీరు దైవాంశ సంభూతులు కాదు, మీరు నార్మల్ పీపుల్ అని చెప్పి ప్రజలు మీకు తీర్పు ఇచ్చారు. మీరు వెనక్కి రావాలి, రియాలిటీలోకి రావాలి, గ్రౌండ్ లో నిలబడాలి, నేల మీద నిలబడాలి. నేల మీద నిలబడకుండా ఇంకా మేము దైవాంశ సంభూతులమే, మేము ఇంకా 151 ఎమ్మెల్యేలు ఉన్నా మా పార్టీ అనుకుంటే కాదు, అది కరెక్ట్ కాదు. అది మీరు నేల మీదకి రండి, కొంచెం నేల మీదకి రండి. నేల విడిచి సాగు చేస్తే 150. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా? ఇప్పుడు అందరిలో తొలుస్తున్న ప్రశ్న, అందరూ మెదల్లో, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా పులివెందుల ఎమ్మెల్యేగా? ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు, దాంట్లో ఉంది. ఏ హోదాలో వస్తారు? చంద్రబాబు నాయుడు వచ్చాడు, వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎట్లా పారిపోయి వెళ్ళిపోయాడు, మళ్ళీ నేను తర్వాత రాను మళ్ళీ గెలుచుకున్నాను, దాని గురించి కూడా మాట్లాడుతున్నాడు. జరుగుతాయి. ఇదే ఈ బలుపే వెంకటరెడ్డి గారి ఈ బలుపే వాళ్ళని 151 నుంచి 11 పడేసి. తెలుసుకోకపోతే నేను ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళని డిబేట్లు పంపించి మీరు ఈ పరిస్థితి వచ్చారు. ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వ్యక్తుల్ని, నోటిదోల వ్యక్తుల్ని, అహంకారపూరితమైన వ్యక్తుల్ని, కులహంకారుల్ని తీసుకొచ్చి డిబేట్లు తీసుకురావడం వల్ల మీరు 151 నుంచి 11 పడ్డారు. మీరు దయచేసి ఇలాంటి కంట్రోల్ చేసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇలాంటి అహంకారుల్ని, ఇలాంటి కుల అహంకారుల్ని, ఇలాంటి బలుకున్న వ్యక్తుల్ని మీరు డిబేట్లు పంపించే 151 నుంచి 11 పడ్డారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇలాంటి వ్యక్తుల్ని డిబేట్లు పంపిస్తే 11 నుంచి మీ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. 11 నుంచి మీ పార్టీ కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది. దయచేసి రెక్టిఫై చేసుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు రెక్టిఫై చేసుకోండి. వైఎస్ఆర్సీపీ అధిష్టానానికి చెప్తా ఉన్నా, మీరు రెక్టిఫై చేసుకోండి. ఇలాంటి వ్యక్తుల్ని డిబేట్లు పంపించడం వల్లే ప్రజలు మిమ్మల్ని ఈ పరిస్థితి తీసుకొచ్చారు. ప్రజలు మీకు ఇలాంటి మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయండి. వెంకటరెడ్డి గారు నాకు ఒకటి అర్థమైంది. ఎవరికైనా బాధ ఉంటుంది, నిరాశ, నిస్పృహ ఉంటుంది, మీకు అది ఉంది. కొన్ని